చాలామందికి ఒంట్లో విపరీతమైన వేడి అనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఆ వేడి ఇతర భాగాల మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా నోట్లో. దీంతో నోటిపోత ఇలాంటివన్నీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ మీకు ఒంట్లో ఓవర్ హీట్ ఉండి అంటే అధిక పిత్తం ఉండి అలాగే ఆకలేమి ఇలాంటివన్నీ ఇబ్బంది పెడుతూ ఉంటే మీ ఇంట్లోనే మీరు తయారు చేసుకోగలిగే ఒక చక్కని ఇంటి వైద్యాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని తయారీ విధానం, అలాగే దీన్ని ఉపయోగించే పద్ధతి, అలాగే దీని ప్రత్యేకత, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ ముళ్ళ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. ఓవర్ హీట్, అధిక పిత్తం, అలాగే ఆకలి తగ్గటం, దీనికి సంబంధించి ఒక చక్కని ఇంటి ఔషధాన్ని మనం తయారు చేసుకోబోతున్నాం. చాలామంది నా పేషెంట్స్ ఈ సమస్య చెప్తూ ఉంటారు. నోరు, అలాగే చెవులు, కళ్ళు, ముక్కు, గొంతు వీటిలో ఓవర్ హీట్ ఉంటుంది డాక్టర్ గారు, సెగలు పొగలు వస్తున్నాయి డాక్టర్ గారు అంటూ. అధిక పిత్తం ఆయుర్వేదంలో ఇది ఒక జీవక్రియకి సంబంధించినటువంటి ఒక భావన. దీంతో అనేక అసౌకర్యాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే ఆకలి లేకపోవటం, ఎనరెక్సియా అంటారు. దీన్ని కూడా నేను నా రెగ్యులర్ ప్రాక్టీస్లో చూస్తూ ఉంటాను. సులభంగా లభించేటటువంటి పదార్థాలతోటి రిలీఫ్ని ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైన ఔషధాన్ని మనం తయారు చేసుకోబోతున్నాం. దీన్ని ఎక్స్టర్నల్గా వాడాలి. ఆయుర్వేదంలో ఈ పద్ధతిని గండూషం అంటారు, అంటే గార్గిలింగ్. ఒకప్పుడు చాలా ఫేమస్ ఇది, అంటే ఆయిల్ పుల్లింగ్ పేరుతోటి ఈ ప్రక్రియ చాలా ఫేమస్ అయింది. దీనికి సంబంధించినటువంటి ఒక మంచి ఇంటి వైద్యాన్ని, అంటే ఈ ఆయిల్ పుల్లింగ్ తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి పదార్థాలని, దాన్ని ఉపయోగించాల్సినటువంటి పద్ధతిని, ఇదంతా కూడా మీతోటి ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. సరే, దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటి? ఇవన్నీ కూడా మీరు చాలా తేలిగ్గా ప్రొక్యూర్ చేసుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్కి మీకు ఏమేమి అవసరం అంటే, ఒకటి చింతపండు, తీయగా ఉండాలి, తీపి చింతపండు. పండిన చింతపండు గుజ్జు ఒక 10 గ్రాములు సిద్ధం చేసుకోండి. అలాగే రెండవది పటిక బెల్లం లేదా పంచదార. ఇది మీకు మిశ్రి అన్న పేరుతోటి, నవ్బోత్ అన్న పేరుతోటి కూడా దొరుకుతుంది. ఈ పటిక బెల్లం ఇది మీకు 10 గ్రాములు కావాలి. అలాగే మూడవది నీళ్లు ఒక 50 మిల్లీలీటర్లు సిద్ధం చేసుకోండి. ఇక తర్వాత యాలకుల గింజల పొడి, ఇది 1 గ్రాము లేదా చిటికెడు సిద్ధం చేసుకోండి. ఆ తర్వాత లవంగాల పొడి, ఎండిన లవంగ మొగ్గల పొడి, దీన్ని జస్ట్ చిటికెడు జాడ అంటే 1 గ్రాము లేదా చిటికెడు సిద్ధం చేసుకోండి. ఇక కర్పూరం, ఇది 3 రకాల కర్పూరాలు దొరుకుతాయి మనకి మార్కెట్లో. ఒకటేమిటి అంటే హారతి కర్పూరం, అది కెమికల్ మనకు వద్దు. 2 ముద్ద కర్పూరం, అలాగే 3 పచ్చ కర్పూరం. ముద్ద కర్పూరాన్ని కానీ పచ్చ కర్పూరాన్ని కానీ మీరు వాడచ్చు. సిన్నమోమం కాంఫోరా, దీని ఎక్స్ట్రాక్ట్ ఇది 1 గ్రాము అంటే చిటికెడు. అలాగే మిరియాల పొడి 1 గ్రాము, అప్పటికప్పుడు మిరియం గింజల్ని లేదా ఫ్రూట్ని క్రష్ చేసి కిందకి దిగుతుంది మిరియాల పొడి, ఇది 1 గ్రాము లేదా చిటికెడు. ఇలాగా అన్నిటినీ రెడీ చేసుకోండి. మరి ఈ ఇంటి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలి? రెడీ చేసుకున్న తర్వాత ఇది తెలుసుకుందాం. అంటే ఈ గార్గిలింగ్ కోసం మనం దీన్ని వాడుకోబోతున్నాం కాబట్టి దీనికి ఎలా రెడీ చేసుకోవాలంటే, ఒక గిన్నెలో ముందు నీరు తీసుకోండి. ఆ నీళ్ళకి ఇప్పుడు మనం చింతపండు అని చెప్పుకున్నాం కదా, తీపి చింతపండు గుజ్జు, దాన్ని వేయండి. ఇప్పుడు దీని నుంచి మనం సారాన్ని తీయాలి, అంటే మళ్ళీ ఆ చింతపండు నుంచి ఎక్స్ట్రాక్ట్ తీయాలి. కాబట్టి 1 లేదా 2 నిమిషాలు చింతపండుని బాగా పిండండి ఆ నీళ్ళలో. తర్వాత ఏదన్నా మీరు దాని నుంచి తీయాలి కాబట్టి వడపోయాలి, కాబట్టి దీన్ని ఫిల్టరేట్ చేయండి. అప్పుడు కిందకి మీకు ఫిల్టరేట్ దిగుతుంది, అంటే ఒక ద్రవ పదార్థం దిగుతుంది. వడగట్టినటువంటి ఈ ద్రవానికి చక్కెర వేయండి, కరిగే వరకు బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమానికి యాలకుల పొడి, లవంగాల పొడి, కర్పూరం, మిరియాల పొడి ఒక్కొక్క చిటికెడు వేయండి. అన్ని పదార్థాలని పూర్తిగా అన్ని హోమోజినస్గా తయారయ్యేటువంటి వరకు కూడా బాగా కలపండి. ఇక అసలైన ప్రక్రియ, మరి ఈ గండూషాన్ని మీరు ఎలా, అంటే గార్గిలింగ్ని ఎలా చేయాలి ఇది తెలుసుకుందాం. ఈ ద్రవాన్ని రోజుకి 3 లేదా 4 సార్లు గండూషం చేయడానికి, అంటే గార్గిలింగ్ చేయడానికి మీరు ఉపయోగించాలి. ప్రతిసారి కూడా ఆ గార్గిలింగ్ చేసేటప్పుడు 3 నుంచి 5 నిమిషాలు ఉండాలి. చాలామంది అరగంట గంట చేస్తుంటారు, అది తప్పు. 3 నుంచి 5 నిమిషాలు సరిపోతుంది. మరి ఈ గార్గిలింగ్ అంటే గండూషం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటి ఇది తెలుసుకుందాం. దీన్ని మీరు రెగ్యులర్గా ఆచరిస్తుంటే అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది ఆకలి లేకపోవటాన్ని తగ్గిస్తుంది. ఎందుకు తగ్గిస్తుంది? ఇలాగా గార్గిలింగ్ చేయడం వల్ల సెలైవరీ గ్లాండ్ స్టిమ్యులేట్ అవుతాయి, సెలైవేషన్ జరుగుతుంది, సెలైవరీ ఎమైలేజ్ అనేది రిలీజ్ అవుతుంది, పిండి పదార్థాన్ని డైజెస్ట్ చేస్తుంది.
కాబట్టి ఇది ఆకలి లేకపోవటం, ఇలాంటి అనరెక్సియా ఇలాంటి వాటిని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే రుచిని పెంచుతుంది, ఎందుకంటే మీరు గార్గిలింగ్ చేశారు కాబట్టి సెలైవరీ గ్లాండ్స్ స్టిమ్యులేట్ అయ్యాయి కాబట్టి. అలాగే ఇది తల, మెడ అక్కడ ఉండేటటువంటి ఆ హీట్ని వీటిని బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే ఇది అనేక ఇతర ప్రయోజనాలను కూడా మీకు ఇస్తుంది. ఉదాహరణకు నోరు గొంతులో మంటుంటే దీన్ని వాడచ్చు, అది తగ్గుతుంది. అలాగే నోటి పుండ్లు అంటే నోటి పోతుంటే ఈ గార్గిలింగ్ చేస్తే నోటి పోత తగ్గుతుంది. అలాగే కళ్ళల్లో మంట ఉందనుకోండి, అప్పుడు కూడా మీకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే వికారం, మైకంతో కూడినటువంటి హీట్ రిలేటెడ్గా వచ్చేటువంటి తలనొప్పి, అంటే ఇలాంటి ఈ మైగ్రేనస్ టైప్ ఆఫ్ హెడేక్స్ ఇలాంటి వాటిలో కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. అయితే మరి ఈ గార్గిలింగ్ అనేది, గండూషం అనేది ఎలా పనిచేస్తుంది అంటే, ఇది ఆయుర్వేద సూత్రం ప్రకారంగా లవంగం, పటిక బెల్లం, తీపి చింతపండు ఇవి ఏం చేస్తాయి, పిత్తాన్ని అంటే వేడిని దీన్ని తగ్గించడానికి సహాయపడతాయి, అంటే మెటబాలిజాన్ని స్టెబిలైజ్ చేస్తాయి. అందుకే దీన్ని నేను ఇలాగా ఏదన్నా ఒక పిత్త వికారాలు ఉన్నప్పుడు ఇలాంటప్పుడు రికమెండ్ చేస్తుంటాను. మంచి ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఇక మిరియాలు, లవంగం, కర్పూరం, యాలకులు ఇవన్నీ కూడా టేస్ట్ బడ్స్ని స్టిమ్యులేట్ చేస్తాయి. ఇది రుచిని మెరుగుపరుస్తుంది. అలాగే ఆకలి లేకపోవడం సమస్య తగ్గిస్తుంది. అనరెక్సియాలో ఇది అమోఘంగా పనిచేస్తుంది. అయితే ఎంతకాలం ఉపయోగించాలి, అలాగే దీన్ని ఎలా నిల్వ చేసుకోవాలి తయారు చేసిన తర్వాత, ఇది కూడా మీరు తెలుసుకోవాలి. ఈ గండూషాన్ని 1 లేదా 2 వారాల పాటు రోజుకి 6 సార్లు వరకు మీరు ఆచరిస్తూ ఉండాలి. అంటే 1 to 2 వీక్స్ కంటిన్యూస్గా దీన్ని ఆచరించాలి. మీ అవసరాన్ని బట్టి రోజుకి 3 నుంచి 6 సార్లు వరకు కూడా దీన్ని మీరు యూజ్ చేయొచ్చు. అయితే ఇది తయారు చేసుకున్న తర్వాత దీన్ని తయారు చేసిన తర్వాత ఈ గండూషాన్ని మహా అయితే 1 లేదా 2 రోజులు మాత్రమే నిల్వ చేయాలి. అంటే మీరు ఈరోజు తయారు చేసుకున్నారు అనుకోండి, ఈరోజు రేపటికి వాడుకోవచ్చు, అంతకు మించి దీన్ని నిల్వ చేయకూడదు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి మరికొన్ని అంశాలు ఉన్నాయి. ఒకటి సేఫ్టీ, అంటే పిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, పాలిచ్చే తల్లులకి ఈ గండూషాన్ని ఉపయోగించొద్దని నేను సజెస్ట్ చేస్తుంటాను. ఎందుకంటే పిల్లలలో వాడు సరిగ్గా ఆచరించలేకపోవచ్చు. గర్భిణీ స్త్రీలకి హార్మోనల్ ఇష్యూస్ వల్ల ప్రతిదీ కూడా చిన్న విషయం కాంప్లికేట్ అవుతూ ఉంటుంది. అలాగే లాక్టేటింగ్ మదర్స్కి కూడా. ఇక అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని అంశాలని దీనివల్ల ఏమన్నా ఇక్కట్లు ఉన్నాయా ఇది కూడా మీరు తెలుసుకోవటం అనేది అవసరం. మామూలుగా డయాబెటీస్ ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ నేను పంచదార లేదా పటిక బెల్లం ఏమన్నాను కదా, దాన్ని వేయకండి. ఎందుకంటే అది వేస్తారు కాబట్టి దాన్ని పొరపాటు మీరు మింగితే అప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ ఒక్కటి మీరు దృష్టిలో ఉంచుకోండి. అలాగే మీరు చింతపండుని ఉపయోగించమని చెప్పాను కదా, ఈ చింతపండు పుల్లగా ఉందనుకోండి, అప్పుడు ఆశించిన ఫలితం రాకపోవచ్చు. అందుకని తీపి చింతపండును మాత్రమే దీనికి వాడండి. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ గండూషం అనేది ఎక్స్టర్నల్, పొరపాటును కూడా మింగకుండా దీన్ని చూసుకోండి. ఇలా చేస్తే మీకు శరీరంలో నోటిపోత లాంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే కేవలం నోటికి సంబంధించిన సమస్యలే కాదు, ఇది సర్వదైహికంగా పనిచేసి అనేక సమస్యల్ని ఇది తగ్గిస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి, అంటే థమ్స్ అప్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఈ వీడియో మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది, అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా ఇలాంటి గార్గిలింగ్ చేశారా? ఆ గార్గిలింగ్ చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏమిటి? ఇది ఆ కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేస్తే అది మన ఇతర సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి ఉపయోగపడుతుంది. అది ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, లవ్ యూ ఆల్. శుభం.